అండి. నమస్తే సార్. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పార్టీ పైన. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఈ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం సృష్టించింది తప్ప రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కానీ, దేశ ప్రథమ పౌరుడైన నరేంద్ర మోడీ గారు కానీ ఈ యాక్ట్ మేము తెచ్చిన యాక్ట్, మాకు సంబంధం స్టేట్ ప్రభుత్వానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం చేసిన యాక్ట్ అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రత్యక్షంగా మీరు చూశారు, నిన్న అనకాపల్లిలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, అలాగే పురంధేశ్వరి కూడా చెప్పింది, అలాగే కొంత బీజేపీ నాయకులు కూడా చెప్పారు. అటువంటి యాక్ట్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు ప్రచారం జనాల్లో పంపించడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయం ఇది. దీని మీద ఆల్రెడీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మన వాళ్ళు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ ఎలక్షన్ కమిషన్ సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ఆ సిఐడి ఈరోజు A1గా A2గా చంద్రబాబు నాయుడు లొకేషన్ పెట్టి ఈరోజు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అందరికీ కూడా తెలుసు. ఎటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎంత ప్రజల్లో పంపించినా ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏంటో, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఏం చేస్తున్నాడో అన్నీ తెలుసు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్దే బాధ్యత అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని తప్పుడుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు పంపిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామందికి తెలుసుకుంటున్నారు కూడా ఇది విషయం. అయితే గతంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ వచ్చినప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఆమోదించినట్టు ఈనాడు వార్తాపత్రికలో మెయిన్ హెడ్లైన్స్లో వచ్చింది. దీనికి మీరు ఏమంటారు? అదే చెప్తున్నాను కదండి, ప్రతిదీ కూడా వాళ్ళు చేస్తారు, ఆమోదం తెలుపుతారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఇక్కడ చర్చలు పెట్టారు, ఆమోదం తెలుపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద తోసేయడం చూస్తారు ప్రతిదీ కూడా. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అంత మోసపూరిత పనులే కదా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా. వాళ్ళు ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతారు. ఇవాళ కూటమిలో ఉన్నారు, వాళ్ళు బీజేపీతో ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీలో వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళు మేము చేసామని చెప్తాం, తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద తోస్తున్నారు. ఇది దీని మీద నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.